గీతా మధురిమలు ఆలోచనలను అదుపులో పెట్టగలమా? కృష్ణ పరమాత్మ 33వ శ్లోకంలో అందరూ వారి ప్రకృతి లేదా స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు అన్నాడు. జ్ఞానులను కూడా వదల్లేదు. దయానంద స్వామి దేవుళ్ళు కూడా భిన్న స్వభావాలను చూపిస్తారని చక్కగా వివరిస్తారు. సృష్టికర్త బ్రహ్మ రజోగుణం, స్థితికర్త విష్ణుమూర్తి సత్వగుణం, లయకర్త శివుడు తమోగుణం ఉపయోగిస్తారు. జాగ్రత్తగా చూడండి, తమోగుణం ఉంది అనటం లేదు, తమోగుణం ఉపయోగిస్తారు అన్నాం. పైగా కృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు. అంటే పరోక్షంగా నీ స్వభావాన్ని అదుపులో పెట్టలేవు అంటున్నాడు. దీనివల్ల కలిగే సందేహం ఏమిటి? మనకొక స్వభావం ఉండి ఆ స్వభావాన్ని అదుపులో పెట్టలేని పరిస్థితి ఉంటే మనకు అసలు ఫ్రీ విల్ లేదని చెప్పినట్టు అవుతుంది. నీ స్వభావాన్ని అదుపులో ఎలా పెట్టగలవు అంటే అది ప్రశ్న కాదు, దాన్ని అదుపులో పెట్టలేవు అని అర్థం. ఏం చేసినా అసలు స్వభావం పోదు. దానికి ఉల్లిపాయ ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి ఉల్లిపాయ యొక్క స్వభావాన్ని అంటే దాని వాసనని మారుద్దాం అనుకున్నాడు. వాసన ద్రవ్యమైన కర్పూరాన్ని ఒక పాత్రగా చేసి ఉల్లిపాయని దాని మధ్యలో పెట్టాడు. ఆ ఉల్లిపాయ మీద కుంకుమ కస్తూరి లేహ్యం పూశాడు. దానికి పన్నీరుతో అభిషేకం చేశాడు. అడుగున కర్పూరం, మధ్యలో కస్తూరి ద్రవ్యాలు, పైన పన్నీరు. 45 నిమిషాల తర్వాత ఉల్లిపాయ తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏముంది? ఉల్లిపాయ వాసనే వస్తున్నది. నిజం గుణం అంటే నిజ స్వరూపం పోలేదు. ఉల్లిపాయకు తన స్వభావం ఉన్నట్టుగా మనందరికీ కూడా మన స్వభావాలు ఉన్నాయి. మన స్వభావాన్ని అదుపులో పెట్టుకోలేమని కృష్ణ పరమాత్మ అంటే మనకు అసలు ఫ్రీ విల్ లేనట్ట, మనం మార్చుకోలేమా? ఈ సందేహం రావచ్చు. దానికి జవాబు ఈ శ్లోకంలో ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం అంటే 3వ అధ్యాయంలో కర్మయోగంలో 34వ శ్లోకం. ముందు ఆ శ్లోకం చూద్దాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. మనకు ప్రాథమికంగా ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టే మన మనసులో ఆలోచనలు ఏర్పడతాయి. ఆ ఆలోచనలు కొనసాగితే, ఆ ఆలోచనలు బలంగా రూపుదిద్దుకుంటే అవి మాటలుగా మారతాయి. ఆ తర్వాత అవే ఆచరణలోకి మారతాయి. అలా మనకు 3 స్థాయిలు ఉన్నాయి. స్వభావం నుంచి ఆలోచన, ఆలోచన నుంచి పదాలు, పదాల నుంచి కర్మ. అంటే స్వభావం, వృత్తి, వాక్కు, కర్మ. ఈ స్వభావం ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఎటువంటి ఆలోచనలను? రాగద్వేషౌ వ్యవస్థితౌ. మన స్వభావం వల్ల ప్రపంచాన్ని 2గా విభజించి చూస్తాం. అంటే మనకు నచ్చే అంశాలు, నచ్చని అంశాలు. స్వభావం రాగద్వేషాల వృత్తులను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వాటి రాకపోకల మీద మనకేమీ అధికారం లేదు. మన ప్రమేయం లేకుండానే అవి మనసులో చోటు చేసుకుంటాయి. ఏదైనా ఊరు వెళ్తే మనని కొన్ని ఆకర్షిస్తాయి, కొన్ని మనకి నచ్చవు. నిజానికి మనమంతా రాగద్వేషాల మూటలం. ఇంటర్వ్యూలలో కూడా చూడండి, ఆ ప్రశ్నలన్నీ ఒక వ్యక్తి రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటాయి. మీకే పుస్తకం ఇష్టం, మీకే వ్యక్తి ఇష్టం, మీకే ప్రాంతం ఇష్టం, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. నిజానికి ఒక వ్యక్తిని వర్ణించాలి అంటే అతని ఇష్టాయిష్టాలను చర్చించకుండా చేయలేము. వ్యవస్థితం అంటే ఉండి తీరుతాయి. అతని స్వభావానికి తగ్గట్టుగా రాగద్వేషాలు ప్రతి ఒక్కరిలో ఉండి తీరుతాయి. అది ప్రకృతి సహజం, దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. దేవుళ్ళు కూడా దీనికి భిన్నంగా లేరని చూశాం. ధ్యాన శ్లోకాలు వారు వేసుకునే ఆభరణాలను, వస్త్రాలను, ఆయుధాలను వర్ణిస్తాయి. సరస్వతీదేవికి తెల్లని వస్త్రాలు ఇష్టం, వీణ వాయిస్తుంది. తమాషా ఏమిటంటే వేదాంతానికి వచ్చాక కూడా శిష్యులు స్వామీజీని అడుగుతూ ఉంటారు, స్వామీజీ మీకు ఏ వేదాంత గ్రంథం ఇష్టం? గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పంచదశి,
వివేక చూడమని, వీటిల్లో ఏది ఇష్టం అంటారు. ఒకవేళ ఫలానాది ఇష్టం అంటే మళ్ళీ అందులో ఏ అధ్యాయం ఇష్టం, లేదా ఏ మంత్రం లేదా ఏ శ్లోకం ఇష్టం అంటారు. ఆ విధంగా ఆలోచన రావటం మన చేతిలో లేదు. ఆలోచన మన స్వభావాన్ని బట్టి వస్తుంది. కాకపోతే ఎక్కడ మన ఫ్రీ విల్ ఉపయోగించగలము అంటే ఆ ఆలోచనను పెంచి పోషించాలా, మొగ్గగానే తుంచేయాలా అనేది మన చేతిలో ఉంది. అందువల్ల మొదటి ఆలోచన రాకుండా ఆపలేము. ఇది గమనించాలి. కానీ వచ్చాక దాన్ని కొనసాగించాలా, సమర్థించాలా, దాని నుంచి తెలివిగా మన బుద్ధిని మరలించాలా, ఇది మన చేతిలో ఉంది. మన ఫ్రీ విల్లో ఇది మొదటి దశ. ఆలోచనలను పెంచి పోషించాలా వద్దా? ఏ ఆలోచనలైతే పెంచి పోషిస్తామో అవే అంతకంతకు బలమవుతాయి. ఎప్పుడైతే అవి బలమవుతాయో అప్పుడే అవి మాటల రూపంలో బయటకు వస్తాయి. ఎవరినైనా మనం పదే పదే మనసులో తిట్టుకుంటూ ఉంటే ఏదో ఒక దుర్ముహూర్తాన మనకు తెలియకుండా ఆ మాటలు బయటకు దూసుకు వచ్చేస్తాయి. మనం ఒక పదం వాడామంటే అది అప్రయత్నంగా రాదు. అది ఆలోచనల సౌధం, ఐస్బర్గ్ కొన లాంటిది. ఒక వ్యక్తిని కోపంగా తిడుతున్నామంటే అది అనుకోకుండా జరగలేదు. అతని మీద కోపం గంటల తరబడి లేదా రోజుల తరబడి రూపుదిద్దుకుంటున్నది. ఆలోచనలు రాకుండా మనం చేయలేము, కానీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవటం ద్వారా మన మాటలను మనం అదుపులో పెట్టగలం. మన ఫ్రీ విల్లో ఇది రెండవ దశ. ఆలోచనలను అదుపులో పెట్టడం ద్వారా మన మాటలను అదుపులో పెట్టగలము. మన అధీనంలో ఉన్న మూడవ దశ మనం చేసే కర్మ. ఈ ఆలోచనలే కర్మలోకి దిగుతాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆలోచన ఫలితమే స్థూలాతి స్థూలమైన కర్మ లేదా చర్య. ఆలోచన వచ్చినప్పుడు మనం దాన్ని అదుపులో పెట్టగలిగితే మన చర్యలను కూడా అదుపులో పెట్టగలము. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఫ్రీ విల్ రెండవ ఆలోచనను అదుపులో పెట్టగలదు. ఫ్రీ విల్ పదాలను అదుపులో పెట్టగలదు. ఫ్రీ విల్ చర్యలను అదుపులో పెట్టగలదు. కానీ ఫ్రీ విల్ మొదటి ఆలోచనను అదుపులో పెట్టలేదు. అది స్వభావం నుంచి వచ్చింది కాబట్టి. అందువల్ల చెడు ఆలోచనలు వస్తే మనం తప్పు చేసినట్టు భావించిన అవసరం లేదు. కానీ ఆ చెడు ఆలోచనలను పెంచి పోషించకుండా జాగ్రత్త పడాలి. మన వివేకం ఉపయోగించి ఆ ఆలోచనల మంచి చెడ్డలను బేరీజు వేసి చెడు అయితే మొగ్గలోనే తుంచివేయాలి. తయోర్న వశమాగచ్చే. ఆ ఆలోచనల వశంలో పడకు. వాటి వశంలో ఎప్పుడు పడతాము? వాటిని పెంచి పోషిస్తేనే పడతాం. వాటిని మనం వద్దని నిర్ణయించుకుంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను ఇస్తారు. ఒక మంట ఉంటే అది చాలా చిన్నదిగా ఉంటే గాలి దానికి శత్రువు. గాలి ఆ మంటను ఆర్పేస్తుంది. అదే మంట అడవిలో ఒక పెద్ద జ్వాలగా మండుతుంటే గాలి దాన్ని ఏమీ చేయలేదు. పైగా శత్రువుని ఎదుర్కోలేకపోతే శత్రువుతో చేయి కలుపు సూత్రం ప్రకారం చిన్న మంటకు శత్రువు అయిన గాలి పెద్ద జ్వాలకు తోడై దాన్ని ఇంకా ప్రజ్వలంగా మండేలా చేస్తుంది. ఇదే సూత్రం మన ఆలోచనలకు కూడా వర్తిస్తుంది. ఆలోచన చిన్న మంటగా బలహీనంగా ఉన్నప్పుడు మన బుద్ధి దాన్ని అరికట్టగలదు. కానీ అది పెరిగి పెద్దదైతే మాత్రం, అది మనకు వ్యసనంగా మారితే మాత్రం బుద్ధి ఏమీ చేయలేదు. దానికే బుద్ధి బుద్ధిగా బానిస అవుతుంది. అందువల్ల రాగద్వేషాలకు లోను కాకూడదు. వాటిని మొగ్గలోనే తుంచివేయాలి. రెండు విషయాలను మొగ్గలోనే తుంచివేయాలట. అవి శత్రువు, వ్యాధి. శత్రువుని వదిలేస్తే అతను బలం పుంజుకుంటాడు. అలాగే వ్యాధిని మొదట్లోనే నయం చేయించుకోకపోతే అది ఏ క్యాన్సర్లోకో దిగే ప్రమాదం ఉంది. మనలో అంతర్గతంగా ఉన్న శత్రువు కామక్రోధాలు. వాటిని మొగ్గలోనే తుంచివేయాలి. లేకపోతే తౌ హాస్య పరిపంథినౌ. అవి మన ఆధ్యాత్మిక మార్గంలో శత్రువులవుతాయి. ఈ శ్లోకం సారాంశం, మొదటి ఆలోచన మాత్రమే మన అధీనంలో లేదు. కానీ రెండవ ఆలోచన, మాటలు, చర్యలు
మన అధీనంలో ఉన్నాయి. వాటిని మన ఫ్రీ విల్తో అదుపులో పెట్టగలము.